హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే ఫుల్ అంటే లాస్ట్ వీక్ అంతా కూడా కొంచెం అయితే షూట్ చేశాను. నాకు అసలు ఓపిక లేకుండే. నాకైతే ఫ్రైడే రోజు ఆపరేషన్ అయింది నేను చెప్పాను కదా. సాటర్డే రోజు అయితే ఇంటికి వచ్చానండి. ఇంకా సాటర్డే నైట్ అత్తమ్మ వాళ్ళు అయితే వచ్చారు. ఆ రోజు బయలుదేరారంట. ఇంకా వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఇంక ఇది సాటర్డే సండే అండ్ ఆ వీక్ అంతా కూడా ఏం చేశాను, ఎలా జరిగింది అనేది బ్లాగు. అత్తమ్మ అయితే ఇంకా అంటే ఆపరేషన్కి ముందే వద్దాము అనుకున్నారు. కానీ మామయ్యకి తెలిసిందే కదా, హెల్త్ బాగోదు అలా అనేసి అయితే ఇంకా అలా పోస్ట్పోన్ అయ్యి నెక్స్ట్ డే అయితే వచ్చారండి. ఒక్కటే రోజు ఉన్నారు, అంటే సాటర్డే నైట్ వచ్చారు, మళ్ళీ సండే నైట్ వెళ్ళిపోయారు. మళ్ళీ మామయ్యకి బాగోదు కదా హెల్త్ అనేసి అలా చూడడానికి అయితే వచ్చారండి. అండ్ మా అత్తమ్మకైతే మా అమ్మ వాళ్ళ హౌస్ చాలా నచ్చింది. మా అమ్మ ఎప్పటి నుంచి అంటే నా మ్యారేజ్ అప్పటి నుంచే అత్తమ్మకి ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళంట, అంటే మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం అంటే ఇంకొకరికి డ్రీమ్ హౌస్ అని ఉంటుంది కదా. అత్తమ్మకి ఎప్పుడూ చెప్తూ ఉండేదంట మా అమ్మ. ఫైనల్గా ఇల్లు అంతా అయ్యింది కదా. అంటే ఫస్ట్ టైం అండి అత్తమ్మ వాళ్ళ ఇంటికి రావడం. ఇంకా చాలా తక్కువగా అంటే కరీంనగర్కి అయితే వస్తూ ఉంటారు కదా, ఎందుకంటే మ్యాక్సిమం బెంగళూరుకే వచ్చేస్తారండి. కరీంనగర్కి రావడం తక్కువ. నా డెలివరీ టైంలో అప్పుడు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు మా కొత్తిల్లు కట్టుకున్నాక ఇప్పుడు వచ్చారు. అంటే నెక్స్ట్ గృహప్రవేశం అలా ఏదైనా చేసుకుంటే పిలిచేవాళ్ళమేమో. ఇంకా అలాంటివి ఏమి ఇంకా చేయలేదు కదా. చూడాలి ఈ ఇయర్ అయినా ఫైనల్గా గృహప్రవేశం చేస్తామో లేదో అనేది. అత్తమ్మకైతే హౌస్ అండ్ ఈ పక్కకి వెదరు అదంతా కూడా బాగా నచ్చింది. అదే చెప్తూ ఉన్నారు వచ్చినప్పటి నుంచి అయితే. అండ్ పక్కక మునుగ తోట అదంతా ఉంటుంది కదా. మా మమ్మీ అత్తమ్మ ఇద్దరు హ్యాపీగా వాకింగ్కి వెళ్ళడము, ఉన్న ఒక్కరోజు మాత్రం మంచిగా పీస్ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేశారండి. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే వీళ్ళకి ఇక్కడ నచ్చుద్దో ఎలా ఉంటుంది ఏంటి అనుకున్నాను, కానీ బాగా అనిపించింది అని చెప్పారు. ఇంకా ఇద్దరం కూర్చొని అక్కడ కొద్దిసేపు అయితే మాట్లాడుకుంటూ ఉన్నాము. నాకు అసలు కూర్చోడానికి కూడా ఓపిక లేదండి ఆ రోజు అయితే. అసలు అంటే చెప్పాను కదా స్టిచ్చెస్ వేశారు అవన్నీ అనేసి, అవి కూర్చుంటే మనకి టమ్మీకి కింద అంటే మనకి సి సెక్షన్ చేస్తారు కదా, అక్కడ కూడా కట్ చేశారు. సో దానివల్ల పెయిన్ వస్తూ ఉండే, అసలు కూర్చోడానికి కూడా ఎనర్జీ లేదు. బట్ ఊరికే ఏం పడుకొని ఉంటాను లే అనేసి. యాక్చువల్గా అయితే నేను కింద ఫ్లోర్లో ఉన్నాను, అంటే అమ్మ వాళ్ళది గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కదా. ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఎక్కువగా ఎక్కలేదండి, మళ్ళీ ఎక్కువ మెట్లు ఎక్కడం దిగడం చేస్తే ఎందుకులే అనేసి. బట్ ఇక ఒక్కరోజు వాళ్ళు వచ్చారు కదా అనేసి అయితే ఇంకా పైకి కూడా అలా వచ్చాను. ఇంకా 2 డేస్ అయితే స్నానం కూడా చేయలేదండి, ఎందుకంటే మళ్ళీ అవి తడిచిపోతాయేమో. అండ్ అది గట్టిగా బ్లడ్ అంటేసినట్టుంది వాటికి, అవి అలా గట్టిగా పట్టేసుకొని ఉన్నాయి. సో ఇంకా ఒక 2 డేస్ అయిపోయాక డాక్టర్ అన్నారు మీకు చెయ్యాలి అనిపిస్తే స్నానం అయితే చేసేయండి అని చెప్పారు. ఇంకా నేనైతే హెడ్ బాత్ చేసేసి అక్కడ హెయిర్ అయితే కోమ్ చేస్తూ ఉన్నాను. మనం నార్మల్ హెయిర్ ఆయిల్ యూస్ చేసామనుకోండి, అవి బాగా స్టిక్కీగా ఉండడం వల్ల అట్లీస్ట్ ఒక 2-3 టైమ్స్ అయినా మనం హెడ్ బాత్ చేస్తే పోయేలాగా అయిపోయింది నా హెయిర్కి అయితే. సో అందుకే అండి. అండ్ ఆల్ఫ్ గుడ్నెస్లోనే నేను రోజ్మెరీ హెయిర్ ఆయిల్ అయితే యూస్ చేయడం స్టార్ట్ చేశాను. అది ఏంటంటే మనకి అసలు స్టిక్కీగా ఉండదు అండ్ హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనేసి ఇంకా నేనైతే ఆయిల్ అయితే తెప్పించుకొని యూస్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. అండ్ ఈ సమ్మర్లో ఇదో పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి. అదేంటంటే హెయిర్ ఆయిల్ పెట్టుకున్న ప్రతిసారి అది మొత్తం ఫోర్ హెడ్ కారిపోయి పింపుల్స్ రావడము అండ్ పిల్లోస్ కూడా అసలు బాగా స్మెల్ వచ్చేస్తున్నాయండి. అసలు ఈ ఆయిల్ పోవడానికి నేను లిటరల్లీ ఒక 3-4 టైమ్స్ అయితే హెడ్ బాత్ అయితే చేయాల్సి వచ్చింది. అన్నిసార్లు మనం హెడ్ బాత్ చేసామనుకోండి ఏమైపోద్ది చెప్పండి, హెయిర్ మొత్తం డ్రైగా ఫ్రీజీగా అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత డ్రైగా అయిపోయిందో. అండ్ మీకు చాలా వీడియోస్లో చెప్పాను కదా నేను రోజ్మెరీ వాటర్ స్ప్రే యూస్ చేస్తున్నానండి. నాకైతే మంచి హెయిర్ గ్రోత్ కూడా ఉండే అండి. అందులోనే మనకి ఈ రోజ్మెరీ నుంచే హెయిర్ ఆయిల్ కూడా ఉందంటే నేనైతే ట్రై చేద్దామనేసి ఆర్డర్ చేసుకున్నాను. అండ్ ఇది యూస్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇక్కడ ఓపెన్ మనకి చూసారు కదా క్యాప్ దగ్గర ఇలా రైట్కి తిప్పేసామనుకోండి డైరెక్ట్ హ్యాపీగా హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. మీకు ఇక్కడ జస్ట్ డెమాన్స్ట్రేషన్ అయితే చూపిస్తున్నాను. నాకు ఈ హెయిర్ ఆయిల్ అయితే బాగా నచ్చింది. ఇది నా సెకండ్ బాటిల్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది యూస్ చేసామనుకోండి మనకి స్టిక్కీగా కూడా ఉండదు అండ్ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది అండ్ స్మెల్ కూడా నిజంగా అండి చాలా బాగుంటుంది. మంచిగా లైట్ వెయిట్లో మనకైతే నాన్ గ్రీజీ లాగా ఉంటుంది. సో నేనైతే డైలీ పడుకునేటప్పుడే అంటే హెడ్ బాత్ చేసేటప్పుడు ఇంకా నైట్ అయితే అప్లై చేసేసుకొని నెక్స్ట్ డేకి అయితే మళ్ళీ హెడ్ బాత్ అయితే చేస్తాను. సో మనము రూట్స్కే కాదండి అంటే కింద ఎండ్ వరకు పెట్టుకుంటే మనకి కొంచెం హెయిర్ అయితే బాగుంటుంది. మీకు ఇవాళ చూపిస్తాను రేపు నా హెడ్ బాత్ చేశాక నా హెయిర్ ఎలా ఉంటుంది
బాగుంటుంది అనేసి నేనైతే పిల్లో టెస్ట్ కూడా చేస్తున్నానండి. ఇది పిల్లోకి అంటే మనకి టచ్ అవుతుందా లేదా అనేసి. చూసారు కదా, మార్నింగ్ నేనైతే హెడ్ బాత్ చేశాక నా హెయిర్ అయితే ఎంత మంచిగా నారిషింగ్ అయిందో అండి. ఇది హెయిర్ గ్రోత్తో పాటు మన హెయిర్కి మంచిగా నారిష్మెంట్ కూడా ఇస్తుంది. అండ్ చూసారు కదా నా హెయిర్ ఎంత మంచిగా షైనీగా ఉందో. నిజంగా అండి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంతే కదా, మనకి నార్మల్గా మన హెయిర్ స్కిన్ బాగుంది అనుకోండి, మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇది పెట్టేసుకొని మంచి హెడ్ బాత్ చేసేస్తే, నేనైతే ఓవర్ నైట్ పెట్టేసుకున్నాను. లేదంటే మీరు ఒక 2 hours అలా ఉంచుకొని నేను హెడ్ బాత్ అయితే చేయొచ్చు. అండ్ నైట్ నేను పడుకున్నానని చెప్పాను కదా, ఈ పిల్లోకి చూసారు కదా అసలు ఎటువంటి అంటే పిల్లోకి అయితే అసలు ఆయిల్ కానీ స్మెల్ కానీ ఏమీ లేదండి. మీకు ఓల్డ్ పిల్లో న్యూ పిల్లో రెండు కంపేర్ చేసి చూపిస్తాను. ఓల్డ్ పిల్లో మీద చూసారు కదా అసలు ఫుల్ ఆయిలీగా గ్రీజీగా స్మెల్ అయితే వచ్చేసేది. బట్ ఇప్పుడు ఈ న్యూ పిల్లో మీద అయితే అసలు ఏమీ లేదు. అలాంటిదైతే హ్యాపీగా ఈ సమ్మర్లో ఈ ప్రోడక్ట్ అయితే యూస్ చేయొచ్చు. మనకి హెయిర్ గ్రోత్ ప్లస్ హెయిర్ నారిష్మెంట్ కూడా ఉంటుంది. మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అంటే హ్యాపీగా పర్పుల్ అయితే అవైలబుల్గా ఉందండి. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేసి మీరైతే హ్యాపీగా ఆర్డర్ చేసేసుకోవచ్చు. అండ్ నా పెళ్ళికి ముందండి అత్తమ్మ వాళ్ళు ఏంటంటే, మా అమ్మ వాళ్ళైనా అత్తమ్మ వాళ్ళైనా భయపడుతూ ఉండేవాళ్ళు. అంటే దూరం ఎక్కువ కదా, ఇలా మంచికి చెడుకైనా అంటే నార్మల్గా రావడం పోవడము అసలు పాసిబుల్ అవుతుందా అవ్వదా అనేసి. బట్ అలా అయితే ఏమీ లేదండి. మోస్ట్లీ అత్తమ్మ వాళ్ళైనా అమ్మ వాళ్ళైనా ఏ ఫంక్షన్ ఉన్నా వస్తూ పోతూ ఉంటారు. అండ్ నేను అంటే మా హస్బెండ్ మ్యారేజ్ చేసుకున్న మా ఇంట్లో కూడా థింగ్స్ అన్నీ చాలా మారిపోయాయి. అంటే మా సైడ్ కొంచెం అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయండి ఆచారాలు పద్ధతులు. ఇంకా మా ఇంట్లో మొత్తం ఆంధ్ర అటు సైడ్ ఎలా ఫాలో అవుతారో అవే ట్రెడిషన్ అన్నీ ఫాలో అవుతూ ఉంటారు. సో దానివల్లే అనుకుంటా ఇంకా పెద్ద డిఫరెన్సెస్ అలా కూడా. అంటే అత్తమ్మ వాళ్ళు వచ్చినా అమ్మ వాళ్ళు వెళ్ళినా కూడా ఇంకా మ్యూచువల్ రెస్పెక్ట్, వాళ్ళు మనల్ని ఎలా ట్రీట్ చేస్తారు మనము వాళ్ళనే అన్నట్టు మా మమ్మీ అత్తమ్మ ఇద్దరు అసలు బాగా మంచిగా టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటారండి. ఇంకా వచ్చారనేసి మా డాడీ అయితే మార్నింగే వెళ్ళి ఫిష్ అవన్నీ తీసుకొచ్చారు. ఇక్కడ బొమ్మ చేపలు అని చెప్పాను కదా, డ్యామ్ అయితే ఉంటుందండి కరీంనగర్లో, మంచిగా లైవ్ ఫిష్ కూడా ఉంటుంది కదా. మార్నింగే వెళ్ళి అవన్నీ ఫిష్ అయితే తీసుకొని వచ్చేసారు. అండ్ నా కోసం అయితే చూసారు కదా స్పెషల్గా ఫుడ్ అయితే ప్రిపేర్ చేశారండి. ఎగ్, కొంచెం పాలకూర పప్పు, అంత మెత్తగా రైస్ చేసింది మా మమ్మీ అయితే. అసలు అంటే చెప్తున్నాను కదా మా మమ్మీ ఏంటంటే ఇది సాఫ్ట్గా తినాలనేసి డాక్టర్ చెప్పారనేసి మరీ సాఫ్ట్గా కుక్ చేస్తుందండి. అసలు నాకైతే అది అస్సలు తినాలి అనిపించలేదు. అంటే కొంచెం మనము రైస్ పొడి పొడిగా తిన్నామనుకోండి టేస్ట్ బాగా అనిపిస్తుంది కదా, మరీ అంత మెత్తగా చేసావు ఎందుకమ్మా అనేసి అయితే అన్నాను. కాదమ్మా డాక్టర్ చెప్పారు కదా, సో కొంచెం మంచిగా తిను ఇక నుంచి అయినా ఫుడ్ అనేసి ఇంకా చెప్తూ ఉంది. అండ్ మీలో చాలామంది అంటే కొంతమంది కామెంట్ చేశారు, మీరు ఎప్పుడు బాగానే నాన్ వెజ్ అవన్నీ తింటారు, బయట కూడా తింటారు కదా, మీరు ఎందుకలా నీరసంగా ఉన్నాను అలా అలా చెప్తూ ఉంటారు అనేసి చెప్పారు. నేను ఎప్పుడో ర్యాండమ్గా తీసిన వీడియోసే పెడుతూ ఉంటానండి. అండ్ తినేటప్పుడు కూడా క్వాంటిటీ కొంచెం తక్కువ తీసుకుంటాను. నాన్ వెజ్ అయినా ఏదైనా కూడా క్వాంటిటీ అయితే కొంచెం తక్కువే తింటానండి. మనము అంటే ఏదో ఒక్కరోజు తింటే సెట్ అయిపోము, హెల్త్ అంతా కూడా డైలీ కూడా మంచిగా తినాలి, పాలు తాగాలి, అండ్ కాల్షియం ఫుడ్. అండ్ మనం అలా రోజు ఫుడ్లో ఫోకస్ చేస్తేనే మన హెల్త్ బాగుంటుంది. డాక్టర్ అయితే అదే చెప్పారు నాకు. ఎస్పెషల్లీ ఏంటంటే నువ్వు ప్రాపర్గా తీసుకోవట్లేదు, అందుకే బ్లడ్ అంత తగ్గిపోయింది. నువ్వు కానీ ఇప్పుడు రాకపోయి ఉండుంటే ఇంకా బ్లడ్ తగ్గిపోతే చాలా సీరియస్ అయిపోతుంది. ఎందుకంటే ఫీడింగ్ మదర్వి కదా, నీకు తెలియకుండానే కళ్ళు తిరిగి పడిపోవడము అలా నీరసం అయిపోతావు అలా అనేది చెప్పారు. ఇంకా ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలా ఉంటుందిలేండి. కొంతమంది బాడీస్కి ఎలా ఉన్నా అంటే స్ట్రాంగ్గానే ఉంటారు, కొంతమంది బాడీస్ వీక్గా ఉంటాయి కదా. ఇంకా మంచిగా మా మమ్మీ అయితే అత్తమ్మ చేశారు ఫిష్ ఫ్రై అయితే, ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై అయితే చేశారు ఇవాళ అయితే. ఇంకా అత్తమ్మ వాళ్ళు అయితే నైటే వెళ్ళిపోతారని చెప్పాను కదా, సో చాలా మిగిలిపోయిందండి. ఆల్మోస్ట్ మా డాడీ 3 kgs తెచ్చినట్టున్నారు. సో చాలా మిగిలిపోయింది. ఇంకా వాళ్ళు వెళ్ళేది కూడా అంటే ట్రైన్లో కదా, ఇంకా నేనైతే తీసుకెళ్ళమమ్మా అని అయితే చెప్పారు. ఇంకో 2 రోజులు ఉంటే బాగుండేది అనిపించింది. అంటే మా డాడీ వాళ్ళు అయితే చాలాసార్లు అడిగారు ఉండొచ్చు కదా అక్కయ్య అనేసి అయితే అడిగారు. కానీ అతనికి ఏంటంటే మామయ్య వల్ల కొంచెము మళ్ళీ ఎందుకులే వెళ్తేమైనా పాడైపోద్ది అలా అనేసి అయితే పాప అత్తమ్మకు కూడా ఉండాలి అనిపించింది. కానీ ఇంకా తెలిసిందే కదా, సో ఇంకా మేము అందుకే అండి బలవంతం ఏం చేయలేదు, అలా చూసేసి అయితే వెళ్ళిపోయారు. ఇదైతే నెక్స్ట్ డే రోజు ఇంకా నాకైతే హాస్పిటల్ చెకప్ ఉందండి. అంటే మధ్యలో 2 times ఒకసారి రమ్మన్నారు. అవి ఎలా ఉంటున్నాయి ఏంటి కుట్లు అనేసి రమ్మన్నారు అనేసి ఇంకా మార్నింగే కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాము అనేసి అయితే కర్రీ అయితే కుక్ చేస్తున్నాను.
మటన్ అయితే చేస్తున్నానండి. మా డాడీ మటన్ తీసుకొచ్చారు. నా కోసం యాక్చువల్‌గా సెపరేట్‌గా కీమా తీసుకొచ్చారు. అండ్ ఇంట్లో వాళ్ళకేమో మటన్ తెచ్చారు కానీ, ఇంకా 2 కర్రీలు చేసే ఓపిక అయితే నాకు లేదు. అందుకే మటన్ అయితే చేసేస్తున్నాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీయే తీసుకొస్తారు. ఎందుకంటే హరికైనా, రుషికైనా అందరూ పిల్లలు ఇష్టంగా తింటారు. అండ్ 2 పూటలు తింటారు కదా మంచిగా అనేసి ఎక్కువ క్వాంటిటీ అయితే మటన్ తెచ్చారు. మా మమ్మీ సెపరేట్‌గా నా కోసమే కీమా కుక్ చేసుకో అమ్మా తిను అంది కానీ, ఇంకా అలా అయితే చేసేస్తున్నాను. అనుకోవచ్చు మీరు మీ మమ్మీ చేయొచ్చు కదా అనేసి. మా అమ్మకి చెప్తున్నాను కదండి, నాన్ వెజ్ అయితే తినరు, నార్మల్గా అయితే తినట్లేదు. ఇంకా ఏంటంటే నేను పిల్లల్ని పట్టుకుంటాను, ఆ పిల్లలు పరిగెడుతూ ఉంటారు కదా, దానికి తోడు 3 అబ్బాయిలండి. 3 అబ్బాయిల్ని హ్యాండిల్ చేయడం అసలు నాట్ ఎ స్మాల్ థింగ్. అమ్మ అయితే ఇంకా పిల్లల్ని పట్టుకుంటాను, నువ్వు కొంచెం కూర పొయ్యి మీద వేసేయమ్మ, మళ్ళీ హాస్పిటల్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోద్ది కదా, ఇంకా బెటర్ వంట అంతా చేసేసి ఉందనుకోండి, వాళ్ళకి తినిపించడం అదంతా చేసేస్తుంది అనేసి. అండ్ మీలో చాలా మెంబర్స్ అంటూ ఉంటారు కదా, అక్క మీ అమ్మ వచ్చినప్పుడు మరి డాడీకి ఎలా అనేసి. ఇక్కడ చూడండి, మా నాన్నగారికి కూడా వంట చేయడం వచ్చు. మా డాడీ ఇవాళ మా డాడీ కర్రీ మా డాడీయే చేసుకుంటున్నారు. ఎందుకంటే అమ్మ బిజీగా ఉంది, ఇంకా నన్ను ఎక్కువగా ఆల్రెడీ మటన్ వండుతున్నాను కదా, ఎక్కువ శ్రమ పెట్టడం ఎందుకులే అని మా డాడీ వాళ్ళు ఏదో టమాటో ఎగ్ కర్రీ అయితే చేసుకుంటున్నారు. మా నాన్నగారికి వంట చేసుకోవడం అన్నీ వచ్చండి. పాపం అసలు ఎలా ఉంటారో ఏంటో, నాకు అదే బాధ అనిపిస్తుంది. కానీ ఇంకా వాళ్ళు చెప్పినా కూడా వినరండి. అంటే నేను పర్లేదు డాడీ మేనేజ్ చేసేసుకుంటాను, ఎవరినైనా కేర్ టేకర్ని పెట్టుకుంటాను అలా అన్నా కూడా బయట వాళ్ళు చూసినంత, అంటే ఇంట్లో వాళ్ళు చూసినంత బాగా ఉండదమ్మా, పర్లేదు నేను మేనేజ్ చేసుకుంటానులే అనేసి. ఇంకా మా డాడీ అక్కడ చూసారు కదా వంట చేసుకుంటున్నారు. ఇలానే ఉంటుందండి మోస్ట్లీ. నేను అక్కడికి వెళ్తే మా డాడీ నేనే వంట చేస్తూ ఉంటాము. మా డాడీ ఏమైనా వెజ్ కర్రీస్ చేసుకుంటారు, ఇలా నాన్ వెజ్ ఏదైనా ఉన్నప్పుడు నేను చేస్తూ ఉంటాను. అండ్ నేను చేసే వంట అన్నా కూడా మా డాడీకి చాలా ఇష్టము. మా డాడీకి కుకింగ్ అంతా మంచిగా వచ్చండి. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు చాలా రోజు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నానని చెప్పాను కదా, అప్పుడు మా మమ్మీకి కొంచెం హెల్త్ బాగాలేకపోతే కూడా మా డాడీ చేస్తూ ఉండేవాళ్ళు. మా ఆయనకు కూడా ఇంకా మా డాడీ వంట తినడం అలవాటు. మీ డాడీ పర్లేదు బాగానే కుక్ చేస్తారు అని అంటూ ఉంటారు. మా ఆయనకు కూడా కుకింగ్ వచ్చండి. బట్ మ్యారేజ్ అయిపోయాక మాత్రం అసలు కుకింగ్కే రావట్లేదు, కుక్ చేయడానికే ఇష్టపడట్లేదు. ఎందుకంటే నువ్వేం చేసినా నువ్వు మెచ్చవులే అలా అంటే ఏదోటి చెప్తూ ఉంటారు, కానీ ఇంకా కుకింగ్ అంతా కూడా వదిలేశారు. కానీ పాపం మా డాడీ ఇప్పటికీ అలా కుక్ చేసుకుంటూనే ఉంటారు. మంచిగా చేస్తారండి, అంటే ఏదో అలా అని కాకుండా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మటన్ కర్రీ కూడా ఇలా చాలా బాగుండే. కొత్త కారప్పొడి అంట, అది కారం లేదు కానీ ఎర్రగా ఉందండి. మా మమ్మీని అలాంటి కారప్పొడి ఎందుకు తెచ్చామమ్మా అంటే, ఇది కొత్తదమ్మా, మేబీ వాళ్ళు ఏదైనా కాశ్మీరీ చిల్లీ పౌడర్ సంథింగ్ ఏం వేసారో ఏంటో, చూడ్డానికి అంత ఎర్రగా ఉందా. ఇవాళ మా లడ్డు బాబు కూడా తిన్నాడండి, కారం లేదు కానీ రెడ్ అయితే ఉంది. పిల్లలు కూడా ఇవాళ మంచిగా ఇష్టంగా తిన్నారు. 2 పూట్లకి అయిపోతుంది అనేసి హ్యాపీగా చేసేసి, ఇంకా మా డాడీ ఏంటంటే తిన్నాకే బయలుదేరు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు, మళ్ళీ బయట ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. ఇంకా మా ఆయనదైతే మీటింగ్ అయిపోయినట్టుంది, ఒక్కడే కూర్చొని చూశారు కదా తింటూ ఉన్నారు. ఇవాళ మటన్ కర్రీ అయితే బాగుంది అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మనకి కొవ్వు అదంతా కూడా, అంటే మనకి వైట్ లేయర్ లాగా మనం నార్మల్గా ఇప్పుడు సిటీస్లో అనుకోండి ఆ వైట్ లేయర్ ఎక్కువగా ఉంటుంది, బట్ ఇక్కడైతే అలా ఉండదు. అండ్ చాలా మెంబర్స్ ఏంటంటే మీకు ఆపరేషన్కి ఎంత కాస్ట్ అయింది అని కూడా కామెంట్ చేశారు. ఆపరేషన్కి అయితే మెడిసిన్కి అయితే ఒక 7,000 అయ్యిందండి. అండ్ నార్మల్ ఆపరేషన్ కాస్ట్కి అయితే 35,000 కట్టమని చెప్పారు. మెడిసిన్కి 7,000 ఎక్స్ట్రా అన్నట్టు, మొత్తం అరౌండ్ ఒక 48-49 అయిపోయిందండి మా కార్కే. అంటే హాస్పిటల్కి అంటే ఇంటికి తిరగడానికి ఒక 5,000 అయిపోయింది. ఎందుకంటే ఇంకా సమ్మర్ కదా, మనము నార్మల్గా ఏమో బయటికి వెళ్ళలేము అసలు. కార్కి కూడా బాగానే అయిపోయింది. ఇంకా అరౌండ్ 50,000 అయిపోయినాయి అనుకోండి మొత్తం అన్ని ఖర్చులు కలిపేసి. ఇదండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మధ్యలో ఒక 2-3 డేస్ అసలు ఏమీ షూట్ చేయలేదు. ఎందుకులే ఫస్ట్ నేను రికవర్ అవ్వాలి, నేను రికవర్ అయ్యాక ఏదైనా చేసుకోవచ్చు కదా అనేది. ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరమే హాస్పిటల్ చెకప్కి అయితే వెళ్తున్నాము. ఇంకా పిల్లల్ని అయితే అమ్మ దగ్గర వదిలేసి మా ఆయన తీసుకెళ్తాను అంటే ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. అండ్ చాలా మెంబర్స్ మా అమ్మ వాళ్ళ హౌస్ టూర్ కూడా చేయండి మీ అమ్మ వాళ్ళది అనేసి అడిగారు. నెక్స్ట్ వ్లాగ్ అదే పెడతానండి. అమ్మ వాళ్ళ హౌస్ కూడా కొంచెం అలా అయితే రికార్డ్ చేశాను. ఎందుకంటే మళ్ళీ నేను నెక్స్ట్ టైం వచ్చేసరికి నాకు తెలిసి మ్యాండేటరీగా గృహప్రవేశమే ఉంటుందనేసి మేమైతే అనుకుంటున్నాము. ఇప్పుడు ఒకసారి అలా తీసామనుకోండి ఉంటుంది కదా గుర్తుగా అనేసి
లాస్ట్ టైము అంటే హౌస్ టూర్ చేసినప్పుడు ఏంటంటే కబోర్డ్స్ అదంతా వర్క్ అవ్వలేదు అండ్ కింద చేశాను. ఈసారి అయితే పైన హౌస్ క్లియర్గా మీకైతే అన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్ అయితే అదే పెడతాను. మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ అయితే పెడతాను. మధ్యాహ్నం ఎండండి, ఆల్మోస్ట్ నాకు తెలిసి 44 degrees ఉందనుకుంటా మధ్యాహ్నం అయితే. అండ్ డాక్టర్ అయితే కొన్ని మెడిసిన్స్ అయితే ఇచ్చారండి. ఇంటికి అయితే వచ్చాను. ఇంకా మా డాడీ అయితే మ్యాంగోస్ తీసుకొచ్చారండి. చెట్టు మీద నుంచి కోసుకొచ్చారంట. అంటే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరికో తోట ఉందంట, వాళ్ళని రిక్వెస్ట్ చేసేసి తీసుకొచ్చారు. ఏంటంటే పిల్లలు కూడా బాగా మ్యాంగోస్ అని అడుగుతున్నారు. బయట మనకి అన్నీ కూడా ఇప్పుడు మందులు పెట్టి అవి పండిస్తున్నారు కదా, టేస్ట్ ఉండట్లేదండి, పిల్లలు తింటారు కదా అనేసి ఒక 30 kgs కాయలు అయితే తీసుకొచ్చారండి. అన్నీ కూడా పెద్ద పెద్దవి, ఇంకా డైరెక్ట్ చెట్టు మించి కోసినవి. నార్మల్గా మనకైతే కింద పడిపోయినవి అలా ఉంటాయి కదా, అలా కాదండి, మంచిగా చెట్టు పైన వాళ్ళు కోసి మరీ కార్లో పెట్టేసి పంపించారంట. ఎంత మంచి వాళ్ళ అనిపించింది. అబ్బా జనాలు అసలు అంటే ఇంకా మా డాడీకి బాగా తెలుసంట. వాళ్ళైతే ఆల్మోస్ట్ ఒక 30 kgs కాయలు అయితే ఇచ్చారండి. అది చూసారు కదా, ఆ 2 కాయలు కలిపి అసలు ఒక 1.5 kg అలా ఉంటాయి. అయితే తీసుకొచ్చారు. మేము కోవిడ్ అంటే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు ఈ టైంలో వెళ్తే మాత్రం ఫుల్గా మ్యాంగోస్ అయితే దొరుకుతాయండి. వాళ్ళు ఇంకా తీసుకెళ్ళమని చెప్పారంట, కానీ ఇవి మగ్గడానికి చాలా టైం పడుతుంది మనకి. నేనైతే ఇంకా మళ్ళీ సాటర్డే అలా అయితే ఇంకా రిటర్న్ బెంగళూరుకి అయితే వచ్చేస్తాను అనేసి ఇంకా మళ్ళీ అన్నీ ఏం చేసుకుంటాను చెప్పండి. ట్రావెల్కి కూడా అండి, మనం బస్సులో తీసుకొచ్చుకోవాలన్నా కూడా వాళ్ళు ఏదైనా అడ్డ డబ్బాలాగా ఇలా ప్యాక్ చేశాను అనుకోండి, ఎక్కువ ఛార్జ్ చేసేస్తున్నారు. అండ్ తినే వాళ్ళు కూడా ఎక్కువగా ఎవరు లేరు కదా, ఇంకా ఓన్లీ మేము పిల్లలమే కదా. మా ఆయనేమో సరేలే ఇవి మగ్గే వరకు చూద్దాము, ఇక్కడ మగ్గితే లేదంటే మనం బెంగళూరు తీసుకెళ్ళిపోదాము అనేసి అనుకున్నాము. అండ్ ఇంక ఇక్కడైతే మా డాడీ మంచిగా సర్దేస్తున్నారు. ఇంకా చాలా కాయలు ఉన్నాయి. అవి ఇంక అమ్మ సాయంత్రం ఇట్లా వరిగడ్డ అంటారు కదా, సో ఆ గడ్డిలో వేసి పెడితే మంచిగా మగ్గుతాయంట. బట్ న్యాచురల్గా మగ్గడానికి చాలా టైం పడుతుందండి. అబ్బా అసలు మనకి నార్మల్గా మందులు వాళ్ళు పెట్టి పండిస్తే 1-2 daysలో పండుతాయేమో, బట్ ఇవి పండడానికి ఆల్మోస్ట్ 10 days టైం అయితే పట్టింది. అంటే మాకు సరిగ్గా పెట్టరాలేదో మరి అవి ఎందుకు పనిలేదో ఏంటో. ఇంకొక చెట్టువి కలం మామిడికాయలు అనేసి అక్కడ పొడుగ్గా ఉన్నాయి, చూసారు కదా, అవి ఉన్నాయి. ఈ కాయలన్నీ ఉన్నాయండి. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో, మంచి స్మెల్ వస్తున్నాయో. అవి కట్ చేసుకొని తిన్నా కూడా ఎంత స్వీట్గా ఉన్నాయో. అందులో 1-2 మగ్గిపోయాయి. ఆ మగ్గిపోయిన అయితే మంచిగా కట్ చేసుకొని తిన్నాము. భలే టేస్ట్ ఉన్నాయండి. ఎంత అంటే మంచిగా అంటే మామిడి పండ్లు ఆ టేస్ట్ ఉంటుంది కదా, అలా అయితే ఉన్నాయి. ఇవి మగ్గాక చూడాలి అసలు ఎలా ఉంటాయి ఏంటి అనేది. మేము ఇదివరకు కూడా ఇలా మంచిగా ఇంటికి తీసుకొచ్చే కాయలు మగ్గబెట్టుకొని తిన్నామండి కోవిడ్ టైంలో. అప్పుడు ఎక్స్పోర్ట్ ఎక్కువగా లేదు కదా, ఈసారి కూడా అలానే చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా పిల్లలేమో బయటికి వెళ్దామమ్మా బయటికి వెళ్దాము అంటే ఇంకా హరి రుచిద్దరు ఉన్నారు కదా. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉజ్వల పార్క్ అని ఒకటి ఉంటుందండి. అందులో ఈ రేసింగ్ కార్ ఉందంట. పిల్లలు లాస్ట్ టైం అయినప్పుడు బాగా ఆడుకున్నారంటే ఇంకా సరే కదా అనేసి పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారనేసి ఈవినింగ్ టైంలో అయితే తీసుకెళ్ళాము. చిన్నోడిని ఇంకా అమ్మ ఎత్తుకుంటే ఇంకా పిల్లలు ఇద్దరు, నేను జస్ట్ అక్కడ వెళ్ళి కూర్చున్నాను అంతే. అసలు 4-5 ఆ టైంకి కూడా ఫుల్ ఉక్కపోతా అండి. అంటే ఫుల్ స్వెట్ వచ్చేస్తూనే ఉంది మనకైతే. కానీ ఇంకా పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా, సో అలా అనేసి అయితే తీసుకెళ్ళాం. మా ఆయన చూస్తారు కదా ఎంత బాగా ఆడిపిస్తారు అండి. అప్పుడు పిల్లల్ని మాత్రం మంచిగా కూర్చోబెట్టుకొని మంచిగా ఆడిపిస్తూ ఉంటారు. అక్కడ మా చిన్నోడినేమో ఈ చిన్న ట్రైన్ ఉంది కదా, ఈ చిన్న ట్రైన్ భలే నచ్చేసింది మా వాడికేమో. అసలు పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నానండి. మీకు ఇంకేమైనా కామెంట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అంటే ఆపరేషన్ రిలేటెడ్ ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే అమ్మ వాళ్ళ హోమ్ టూర్ అయితే పెడతాను. మోస్ట్లీ ఇంకా 2 daysలో పెట్టేస్తానండి. ఇంకా అదొక్కటే షూట్ చేశాను. ఇవన్నీ కూడా ఈ 1 weekలో అక్కడక్కడ కొద్దిగా బిట్లు అయితే ఇలా అయితే షూట్ చేశాను. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.